క్రీస్తునందు ప్రియమైన సజీవాని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. సజీవ యాగం అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో అత్యాధునికంగా విడుదలవుతున్న కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని ఆలోచించాను. ఇటువంటి కోర్సులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారిని కలిసి కొంత సమయం వారి శిక్షణలో నేర్చుకుంటే రాబోయే దినాల్లో కొంతైనా ఉపయోగకరంగా ఉంటుందని భావించాను. అయితే నాకు తెలిసి తెలియని జ్ఞానంతో కాక మరియు నేను స్వతహాగా నేర్చుకోవడం కంటే నైపుణ్యత కలిగిన శిక్షకుని సూచనలను పాటించి అతడు నన్ను ఏమి అడిగితే అది చేయులాగున నన్ను నేను పూర్తిగా సమర్పించుకోవాలని ఉద్దేశపూర్వకంగా నిర్ణయించుకున్నాను. రోజురోజుకి కొత్త సంగతులను నేర్చుకొని నాలో నేను ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకోవడం మొదలుపెట్టాను. అంతేకాదు నాలోని అభివృద్ధి ఎన్నుకున్న శిక్షకుని దృష్టిలో చాలినంత నమ్మకాన్ని పెంచుకోగలిగాను. అపోస్తలుడైన పౌలు ఇటువంటి అనుభవాన్ని క్రైస్తవ విశ్వాసంలో మన శిక్షకుడైన యేసు క్రీస్తుతో ఎలా ఉండాలని రోమా సంఘానికి వ్రాస్తూ రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది అని వ్రాశారు. దేవుడు మనలను సంసిద్ధులుగా చేయడంలో చేయలేని దానిని చేయడానికి ఆయన ఎన్నడూ పిలువడు గాని మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేవేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నామని గ్రహించిన మనలను సృష్టించిన సృష్టికర్తకు మనలను గురించి మనకంటే ఆయనకే బాగా తెలుసు అని గ్రహించినప్పుడు విశ్వాసంలో బలపరచబడి దేవుని హస్తాల్లోనికి సజీవయాగ సమర్పణ కలిగి జీవించేవారమవుతాము. నేనంటాను, క్రీస్తుతో మనం దేవునికి సజీవయాగంగా సమర్పించుకోవాలి. అంటే నేను నిన్ను సంపూర్ణంగా నమ్ముతున్నాను, నీవు నన్ను ఏది చేయమని అడిగితే దానికి నేను సంసిద్ధుడను అని చెప్పగలిగినప్పుడు దేవుడు తనకు ఇష్టమైన స్వరూపంలోనికి మనల్ని మార్చుకోగలని గ్రహించాలి. క్రీస్తులో అట్టి సమర్పణ కలిగి జీవించే ప్రయత్నం చేద్దామా? అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.